పశ్చిమాసియా యుద్ధం కారణంగా మన దేశం పెట్రోల్ డీజిల్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులు దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈవీ వాహనాలకు దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేసే వారికి కేంద్రం ఏకంగా 80% సబ్సిడీ కూడా ఇస్తోంది. మరి 2 మెగావాట్ల విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత స్థలం కావాల్సి వస్తుంది? తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లపైన ఎలా ముందుకెళ్తోంది చూద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మన దేశానికి ఒక గుణపాఠం నేర్పాయి. మన దేశం ఇతర దేశాలపైన ఏ మేరకు ఆధారపడుతున్నామో అనే అర్థమయ్యేలాగా చేశాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైన ఫోకస్ పెడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాల విస్తీర్ణతపైన తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈవీ వాహనాలు పెరిగితే అందుకు తగ్గట్లే దేశంలో ఛార్జింగ్ పాయింట్ల అవసరం కాబట్టి వాటి కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా విద్యుత్ ఛార్జింగ్ అవస్థాపన కోసం దాదాపు 2,000 కోట్లు కేటాయించింది. విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు చేసే వారికి గరిష్టంగా 80% వరకు సబ్సిడీ అందిస్తోంది. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. 2 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2MW లోడ్ కోసం ప్రత్యేకంగా హెచ్టీ కనెక్షన్, సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్, ప్యానెల్స్ మరియు కేబులింగ్కి సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుంది. ఛార్జింగ్ మెషినరీ, డీసీ ఫాస్ట్ ఛార్జర్ల సంఖ్యను బట్టి ఒక్కోదానికి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వాటితో పాటు షెడ్ల నిర్మాణం, పార్కింగ్ బేలు మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్కు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలా విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు బాగానే ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 80% సబ్సిడీ లభించినట్లయితే పెట్టుబడిదారులపైన చాలా భారం తగ్గుతుంది. 2MW పాయింట్లలో ఒకేసారి కనీసం 20 నుంచి 30 కార్లు లేదా భారీ ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కల్పించవచ్చు. దీనికోసం కనీసం 800 నుంచి 1500 చదరపు గజాల స్థలం లేదా అంతకంటే ఎక్కువ అవసరమవుతుంది. వాహనాలు సులభంగా లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి తగినంత స్థలం ఉండాలి. ఇంకా భారీ 2MW ట్రాన్స్ఫార్మర్, ప్యానెల్ బోర్డ్ మరియు సేఫ్టీ క్లియరెన్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. కాబట్టి విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు స్థలం కూడా బాగానే అవసరమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ఈవీ పాలసీని వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2030 నాటికి 6,000 మరియు 2025 నాటికి 12,000 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును సులభతరం చేయడానికి తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ అమలు చేస్తోంది. దీని ద్వారా ఇప్పటికే 1,200కి పైగా అనుమతులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాల సేకరణ కూడా పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు 2 విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 30 మెగావాట్ల విద్యుత్ ఛార్జింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిని ఈ ఏడాది కల్లా 1,300కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్కో సంస్థ ద్వారా తెలంగాణ మొత్తం సర్వే చేయించి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సర్కార్ అన్ని పనులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈవీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొనుగోలుదారులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100% మినహాయింపు ఇస్తూ పటిష్టమైన ఈకో సిస్టమ్ను నిర్మిస్తోంది. రాబోయే రోజుల్లో ఈవీ వాహనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సదుపాయాలు కల్పించేలా కనిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.